ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆశా వర్కర్ల నిరసనలో భాగంగా ప్రస్తుతం మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి రాంబాబు యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు నమస్తే. నిన్న ఆశాలందరూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోమని చెప్పేసి ఎన్నికల సందర్భంలో ఆశాలకి 18,000 వేతనం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు, ఉపన్యాసం చెప్పాడు. అది అమలు జరగట్లేదు, అందుకని అది అడగడం కోసం వచ్చారు. రెండోదేమో ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసిందని 1 సంవత్సరం ఉత్సవాలు మీరు సెక్రటేరియట్లో జరుపుకుంటున్నారు. అరే మీరు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, మాకు జీతాలు పెరగలేదని ఆశాలు తమ డైరెక్టరు కమిషనర్కి ఉత్తరాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మీ దృష్టికి తీసుకురావాలని అక్కడి దాకా వస్తే ఉత్తరాలు ఇవ్వనీయలేదు, ఓ 10 నిమిషాలు ఆడ కూర్చొనియలేదు. కనపడంగానే పోలీసు వాళ్ళని ఉసిగొలిపి మహిళల మీద విపరీతమైన చెప్పరాని ప్లేసులలో దెబ్బలు కొడుతూ వాళ్ళని ఈడ్చుకుపోయి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసిండ్రు. వ్యాన్లలో ఇష్టం వచ్చినట్టు ఇసిరేసిండ్రు. అందులో మగ పోలీసులు ఎక్కువ మందిని ఆడవాళ్ళని రెట్టలు పట్టుకొని గుంజటం, ఇదంతా కూడా చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 జీతం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాట్లాడి ఏ విషయమైనా కూడా ఒకటి ఆశాలకు 18,000 నీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేసే వరకు ఆశాల పోరాటం ఆగదు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఇలా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా అదే కోటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాని దగ్గరే వీళ్ళు ఆశా వర్కర్లు అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే తరహాలో పోలీసులతో వీళ్ళందరిని అరెస్ట్ చేయించి వాళ్ళని పంపించడం జరిగింది. సో ఈ రోజు కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ నిలుపుదల చేయడం జరిగింది. సో దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవచ్చా? వాస్తవంగా ప్రభుత్వానికి సమాధానం చెప్పే ధైర్యం లేదు, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అనవసరంగా తప్పుడు వాగ్దానాలు, ఆశ చూపించి ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఇవాళ మాట తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అందుకని ఇచ్చిన మాట అమలు చేయమని ఎవరైనా అడుగుతున్నది. వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పలేని ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేయించి వాళ్ళని ఎక్కడో అక్కడ అడగకుండా చేస్తున్నది. లాఠీలతోటి కొట్టి భయపెట్టి అడగకుండా చేస్తున్నది. జైళ్ళలో పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇలా వాళ్ళని అడగకుండా చేస్తుంది. ఇలా ఉదయం నుంచి విపరీతమైన అరెస్టు చేసింది. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో తెలంగాణలో ఇలా ఆశాలు ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి పోయే రోజుల దగ్గరికి వచ్చినాయి. అందుకని ఆశాలతోటి మహిళలతోటి పెట్టుకుంటా ఉంది. ఓ పక్కనే తెలుగు తల్లి ఉత్సవాలని చెప్పేసి నిన్న పెట్టుకున్నావు, విగ్రహావిష్కరణ పెట్టుకున్నావు. ఇటు పక్కన తెలుగు తల్లులందరినీ కూడా కీచకపరం లెక్క చితకబాది చీరల్లాగి వాళ్ళని అసభ్యంగా తిట్టి మగ పోలీసులతో కొట్టించి ఈ రకంగా చేసినావు. అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనమవుద్ది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యోగుల కార్మికుల సమస్యల మీద బీఆర్టీగా మేము నిరంతరం స్పందిస్తాం, వదిలిపెట్టేదే లేదు. గతంలో కూడా టీఆర్ఎస్ కేవీ ద్వారా మీరు రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు కూడా పనిచేశారు. సో ఇప్పుడు కూడా ఆశా వర్కర్లు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సర్వే అయినా ఏ పనైనా గ్రామ స్థాయిలో నుంచి అంటే కింది స్థాయి నుంచి వీళ్ళ చేతనే చేయిస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా గతంలో అంటే ఇప్పుడు తర్వాత చేసే అసలు అవకాశం ఉందంటారా? అంటే ఆశాలు ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా చెప్పిన పని చేస్తుంటారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండ్రు, అదే రకంగా ఇప్పుడు కూడా చెప్పిన పని డ్యూటీ పనులన్నీ చేస్తారు. అయాల కేసీఆర్ గారి దగ్గర ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు, ఎందుకు కేసీఆర్ గారితో కానీ ఈ నెలతోటి కానీ కొంచెం సానుకూలంగా మంచిగా మర్యాదతోటి ఉన్నారు అని అంటే ఆయన ఇంటికి పిలిచిండు, భోజనం పెట్టిండు, జీతాలు పెంచిండు. పంచాయతీ ఎక్కడిది? ఇవాళ నువ్వు మెమోరాండం ఇత్తనంటేనే 20 కోట్లు కొడుతుంది, నీతోటి ఎట్ట మర్యాదగా ఉంటావు ఇంకా? అందుకని నిధులు నిర్వహించే విషయంలో ఎనికిపోయేది లేదు, కొట్లాడే విషయంలో ఇంకా ఎనికిపోయేది లేదు. రైట్, ఇది పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ అండి. ఎన్ని రోజుల నుంచి మీరు ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు? నేను 18 సంవత్సరాల నుండి చేస్తున్నాను. అంటే ఎంత జీతం నుంచి చేస్తా ఉన్నారు? అంటే మీకు 40 రూపాయల నుండి చేస్తున్నాను. 40 రూపాయలు అంటే నెలకి 40 రూపాయల నుంచి జీతం స్టార్ట్. మీకు పనికి తగ్గ పారితోషికం అని చెప్పారు. అప్పుడు చదువు రాని వాళ్ళని కూడా తీసుకున్నారు. ఇప్పుడు కంపల్సరీ 10th పాస్ కావాలి అంటున్నారు, లేకపోతే మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇట్లా ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, మీ పరిస్థితి ఏంది మరి? మా పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పారు కదా, మేనిఫెస్టోలో చెప్పారు 18,000 ఫిక్స్ వేతనం ఇస్తామన్నారు. ఆరోగ్య భద్రత కావాలి, మాకు ఉద్యోగ భద్రత కూడా కావాలి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క సర్వేలో మేమే ముందుంటాం. మేము లేనిది అసలు ఈ ప్రభుత్వానికి ఏ సర్వే అందిస్తారండి? నిన్న మొన్న జరిగిన కులగణన సర్వే కూడా మా ద్వారానే అయ్యింది. వేరే ఎవరైనా చేయగలిగితే చేయించుకోమనండి. ఇంత చేసినా కూడా మమ్మల్ని గుర్తించకపోతే వాళ్ళ ప్రభుత్వం ఇక మరి చేతగాంతనమా లేకపోతే అభివృద్ధి సాధిస్తుందా అనేది వాళ్ళ మీదనే డిపెండ్. నిన్న కేవలం మేము శాంతియుతంగా మెమోరాండం ఇచ్చి వద్దామని, ఏ
మినిస్టర్లకు ఇవ్వదలుచుకోలేదు, ఏ లీడర్లకు ఇవ్వదలుచుకోలేదు. మా కమిషనర్ గారికి, హెల్త్ కమిషనర్ గారికి ఇవ్వాలని వెళ్తే మా మీద శివతాండం ఆడారు. అది మేమేమైనా గొడవలు చేసామా, ధర్నా చేసామా, నినాదాలు కూడా చేయలేదు. అప్పటికి ఇష్టం వచ్చినట్టు కింద పారేస్తారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష్ గారిని అయితే ఇట్లా లేపి ఎత్తేస్తే తన నోట్లో నుంచి నురగ వచ్చింది. మేము భయానికి ఎటు పరిగెత్తాలో తెలియట్లేదు. ఏమనంటే అందులో వేసుకొని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, రక్తాలు, గీతలు, గాజులు విరగడం అట్లా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంతోష, యాదాద్రి భువనగిరి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నేను. ఇప్పుడు మీకు గౌరవ వేతనం అని చెప్పి అన్నాడు, 18,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో ఆ 6 గ్యారెంటీలో భాగంగా మీది కూడా ఒక గ్యారెంటీ ఉంది, మరి ఇప్పుడు ఇవ్వట్లేదు. మీ పరిస్థితి ఏంది అసలు? అసలు మేము వచ్చిందే నిన్న సామరస్యంగా, నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సమావేశాలకి మీ మీడియా వైపు నుంచి మా అధికారికి, డిహెచ్ గారికి, కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. మీ మీడియా ద్వారా అది అసెంబ్లీకి వెళ్తుంది. ఎందుకంటే గతంలోనే మేము ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, మినిస్టర్స్కు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకునే వాళ్ళందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అలాగే కలెక్టర్లకు ఇచ్చాము, డిఎంఎండ్హెచ్ఓలకు ఇచ్చాము. అదే తరుణంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. మొదటి రోజు అయితే కొంచెం ఏ గొడవలు లేకుండా డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి కొంచెం మంచిగా వెళ్తుంది న్యూస్ అనే ఉద్దేశంతో నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే, మేము కొత్తగా ఏ డిమాండ్ అడగట్లేదు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోకి సంబంధించిన ఆ 2 డిమాండ్లు అసెంబ్లీలో చర్చ రావాలి, ఖచ్చితంగా రేపు వస్తుంది నిన్న అనే ఉద్దేశంతోనే మేము నిన్న అక్కడికి రావడం జరిగింది. జస్ట్ వినతి పత్రం ఇవ్వాలని అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక మీ ఆశా వర్కర్, మీ తోటి ఆశా వర్కర్కి ఇట్లా జరిగింది, పరిస్థితి మీరు ఏం చేయాలనుకుంటారు? అసలు తదుపరి కార్యాచరణ ఏంది? నాకు జరిగింది, ఫస్ట్ జరిగిందే నాకు, అన్కాన్షియస్లోకి వెళ్ళిందే నేను. నన్ను పట్టుకునే ప్రయత్నంలోనే మిగతా వాళ్ళకు దెబ్బలు తగలడం జరిగింది. ఇప్పుడు బెడ్ మీద ఉన్న అమ్మాయి కూడా నన్ను అంటే నేను పడిపోతే నన్ను ఒక అదేమంటారు గడ్డిపోచలా, ఒక జంతువులాగా లాగి పడేసే తరుణంలో ఇక్కడున్న ఇప్పుడు అడ్మిట్ అయిన అమ్మాయి కొంతమంది నన్ను పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ అక్కడ స్పృహ తప్పి పడిపోవడం, వాళ్లకు దెబ్బలు తగలడము, నన్ను లాగి పాడేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక ఆపే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరికీ దెబ్బలు తగిలి. మీరు తదుపరి కార్యాచరణ ఏంది, ఏం చేయాలనుకుంటారు మీరు? మేము ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యం పనిచేస్తాం. సమయంతో పని లేదు మాకు, టైమింగ్స్ ఉండవు. ఉద్యోగస్తులం కాదు, ఇటు చూస్తే పనికి మాత్రం సమయం ఉండదు మాకు. ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా రెస్పాండ్ అవ్వాలి. కానీ ఉద్యోగస్తులం కాదు, జీతం ఉండదు మాకు, జీవో లేదు ఫిక్స్డ్గా. ఇంతో కొంత వస్తుంది అని అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. గతంలో కేసీఆర్ గారు మా సేవల్ని గుర్తించి ప్రజలకు వీళ్ళ అవసరం చాలా ఉంది, ఇంకా వీళ్ళకు మెరుగైన సర్వీసెస్ అందించాలి, వీళ్ళ ద్వారా అవసరమైన శిక్షణలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మాకు ఎప్పటికప్పుడు శిక్షణలు ఇచ్చుకుంటూ ఎప్పుడు వస్తుందో ఎంత వస్తుందో తెలియని రోజుల నుంచి 9,750 రూపాయలు మొబైల్ రీఛార్జ్ 150 కలుపుకొని 9,950 రూపాయలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా 1వ తారీఖు మా అకౌంట్కు జమ అయ్యే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలోనే మేము నియమించబడ్డాం. గత 18 సంవత్సరాలు మమ్మల్ని నియమించిందే కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఏ రోజు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సేవల్ని గుర్తించి కేసీఆర్ గారు మమ్మల్ని తన ఇంటికి పిలిపించుకొని మమ్మల్ని గుర్తించి మాకు గౌరవ వేతనం చేయడం జరిగింది. అది సరిపోదని మీరే చెప్పిర్రు. 9,000 ఏం సరిపోతాయి అని మీరు విజువల్స్లో చూడొచ్చు, మీరు మీడియా వాళ్ళు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మేము స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళే అప్పట్లో అగెనెస్ట్గా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మా దగ్గరికి వచ్చి మీకు 20 కాదు 30 ఇచ్చినా తక్కువే అన్నారు. మేనిఫెస్టోలో మేము అడగలే, వాళ్ళే పెట్టిర్రు. 9,000 ఏం సరిపోతాయమ్మా, 18,000 ఇంకొకటి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తిస్తాము అని చెప్పి. మేము అడగలేదు కదా, ఏ డిమాండ్ మేము కొత్తది పెట్టలే కదా. మీరు పెట్టిన డిమాండ్లనే, మేనిఫెస్టో డిమాండ్లనే అసెంబ్లీలో చర్చ రావాలనే జస్ట్ మేము అక్కడికి రావడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యం పనిచేసే మమ్మల్ని గుర్తించకుండా, మహిళలను చూడకుండా అని తిడుతూ, ఒక మహిళ అని చూడకుండా పురుష పోలీసులు జాకెట్లు లాగడం మీరు చూసారు విజువల్స్లో, చీరలు రాగడము, డీసీఎంలో ఉన్న అక్కను కక్ష సాధింపుగా ఎగిరెగిరి కొట్టడము, ఇంత దౌర్భాగ్యంగా మాతో వ్యవహరించినప్పుడు మేము ఎలా తీసుకోవాలి, ఎలా పనిచేయాలి? మనస్ఫూర్తిగా పనిచేయాలంటే ఏదో తూతూ మంత్రంగా పనిచేయడం కాదు, మనస్ఫూర్తిగా చేయాలి అని అంటే మమ్మల్ని
వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాతో నిన్న దురుసుగా ప్రవర్తించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికైనా తీసుకున్న తరుణంలోనే మేము మనస్ఫూర్తిగా పనిచేయగలము. ఎందుకంటే ఏ భాష అయితే వాడకూడదో ఆ భాషలోనే మమ్మల్ని తిట్టడం జరిగింది. ఖచ్చితంగా సీఎం గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకు పెద్దపీట అంటున్నారు కదా, మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అంటున్నారు కదా. కాబట్టి అదే మహిళను నిన్న అంతమంది సమక్షంలో బహిరంగంగా అని బూతు మాటలు మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నేను ఆశాలందరి తరఫున కోరుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. సో మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మాపైన ఇంత పాచవికంగా దాడి చేసిందని చెప్పి కూడా ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈరోజు కనుక రేపు కనుక వీళ్ళు ఆశా వర్కర్ల పైన దాడి చేసినటువంటి వ్యక్తులపైన పోలీసులపైన కనుక చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ వ్యతిరేకంగా మీకు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తామని చెప్పి కూడా ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, ఉస్మానియా హాస్పిటల్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.